కాలేజ్కి వెళ్తున్నాం. ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? కాలేజ్కి ఇంకొక 5 minutes కలుస్తావా మరి? సరేనా త్వరగా మరి. సరే వస్తుంది, 10 minutes వస్తాను. ఓకేనా? ఓకే. నీ పని మస్తు ఉంది కాక, పులిహోర మస్తు అంటే మస్తు కలుపుతున్నావు. కలపాలి మా ఏజ్ లేకపోతే ఇంకెప్పుడు కలుపుతాయి మేము. సరే నేను వస్తా. ఓకే బాయ్ రా, ఆల్ ద బెస్ట్. హలో, చెప్పమ్మా. ఏందమ్మా పొద్దున్న లేచి నేను లొల్లు ఉంటుంది, ఏం చెప్పు. నేను ఇప్పుడే లేచినా కాలేజీకి పోవాలి. సరే సరే, తర్వాత వేసా పెట్టి. ఎవరు రా ఫోన్లో? అమ్మ. అమ్మతో ఎట్లా మాట్లాడడం తెలియదా? ఓకే, ఫోన్ చేసి దొబ్బుతుంది. శశి, ఇందాక నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందిరా, బాగానే మాట్లాడినావు. మరి అమ్మ ఫోన్ చేసి ఎందుకు అంత హార్ష్గా మాట్లాడినావు? అరే శశి, ఒక్కటి మాత్రం చెప్తా వినరా. ఇప్పుడు మీరు రిలేషన్లో ఉన్నారు కాబట్టి మొత్తం బాగానే ఉంటాయి. ఒక 4 సంవత్సరాల తర్వాత అమ్మాయిని దానికి వస్తారు, సారీ శశి ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూసారు, సో ఇంకా నేను ఫర్దర్గా మూవ్ అవ్వలేను అని చెప్పేసి అంటారు. అది దేనికోసం రాబోయే అని అడిగితే ఇంకా ఏది లేదు, మా ఇంట్లో మా పేరెంట్స్ ఏది నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అంటారు అది అని చెప్పేసి అంటారు. అసలు రీజనే అది ఆదరాబాయి వాళ్ళకు. ఎట్లా అంటే అప్పుడు వరకు వాళ్ళకి 1,50,000 శాలరీ వచ్చే సాఫ్ట్వేర్ దొరుకుతాడు. అప్పుడు ఈజీగా వాళ్ళకి డైవర్ట్ అయిపోతారు. నీకేముందిరా ఇప్పుడు ఇన్ని రోజులు అమ్మాయి 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 అనుకుంటా మొత్తం అన్నీ కోల్పోయాను. సో నిన్ను మ్యాక్సిమం నిన్ను అవాయిడ్ చేసి మనం పట్టుకుంటారు. దాని తర్వాత నీతో ఉండేది ఎవర్రా? మమ్మీ డాడీ. అరే ఇంకొకటి ఒక సింపుల్ థింగ్ చెప్తా వినరా పోయి. ఇప్పుడు నీ పిల్లకి ఏమైనా అయిందంటే నువ్వు పోయి కొట్లాడుతావు, నీ కొట్లాడే కెపాసిటీ ఉంది కాబట్టి నువ్వు పోయి కొట్లాడుతావు. అరే నీకేమన్నా అయితే నువ్వు ఇంకా ఇంత పెద్దగా అయినాక నీ ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేసుకుంటావని తెలిసి కూడా మీ మమ్మీ డాడీ ఇంటర్ఫియర్ అయ్యి నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. అదిరా పోయి మమ్మీ ఇది అమ్మ అంటే. అవునరా, నువ్వు అన్నది కరెక్టే. అమ్మ అంటే నాకు ఎంత ఇష్టం రా. అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నిద్ర నుంచి లేచి మాట్లాడినా, అదే అమ్మ ఫోన్ చేసేసరికి అంత ఎందుకు అసహించుకుంటున్నా. నిజమే రా, అమ్మ చాలా బాధపడి ఉంటుంది. ఇప్పుడే అమ్మ ఫోన్ చేసి మాట్లాడతా. హలో అమ్మా, ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడే కాలేజీకి వెళ్తున్నామా, తినేసిన ఇప్పుడే. ఓకే అమ్మా, ఓకే, లవ్ యూ. కాలేజీకి వెళ్తున్నాం, బాయ్. ఈ ప్రపంచంలో మనం ఎవరితో ఏది చూపించినా అది తిరిగి వస్తుంది. ప్రేమైన, ద్వేషమైన, కోపమైన. కానీ మనం ఏం చూపించినా తిరిగి ప్రేమనిచ్చేది ఒక తల్లిదండ్రులు మాత్రమే. హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రకాష్, శశి యాదవ్ అండ్ ట్రేవన్ జీనురులా, డైరెక్టర్ ఆఫ్ దిస్ షార్ట్ ఫిలిం. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి భావిస్తూ మీ హరిప్రకాష్. అండ్ లైక్ కొట్టండి నచ్చితే, డిస్లైక్ కొట్టండి నచ్చకపోతే, బాగుంటే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తారని భావిస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ.